అందరికీ నమస్కారం. ప్రకృతి సేద్యంలో ఒక భాగమైనటువంటిది వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడం. వర్మీ కంపోస్ట్లో ప్రకృతికి ఏం సంబంధం అనుకుంటే కానుగ, వేప ఆకులు ఉంటాయి కదా, అవి తెచ్చేసుకొని గేదె పేడ కానీ పిడకలు కానీ, అదేవిధంగా ఆవుల పిడకలు కానీ ఇవన్నీ వేసేసుకొని మొత్తము దాన్ని కలిపేసేసి కొద్దిగా నువ్వు బాగా నలగొట్టేసుకొని ఈ వానపాములు పిట్లు తయారు చేసేసుకొని వర్మీ హ్యాచరీస్, అది కూడా ఇప్పుడు హార్టికల్చర్ హబ్ మన రాయలసీమకు మన ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన 30,000 కోట్లు రిలీజ్ చేసి ఉన్నారు. కాబట్టి చాలా పండ్ల తోటలకు మంచి సేంద్రియ ఎరువు ఇది. వర్మీ కంపోస్టు వానపాములతో తయారవుతుంది. ఇట్లా ఇది పేడలో ఇది కానీ కలుపుకొని రెండు కానీ వేసుకున్నారంటే మంచి సేంద్రియ ఎరువు, సారవంతమైన శక్తివంతమైనటువంటి సేంద్రియ ఎరువు ఆ చెట్లకు అందుతుంది. మంచి లాభదాయకంగా ఉంటుంది. కొంతవరకు నిరుద్యోగం కూడా మీకు ఉపాధి కూడా కలుగుతుంది. ఉపాధి కూడా కలుగుతుంది. కాబట్టి దీంట్లో దృష్టిలో పెట్టుకొని మీరు ఇది కానీ ముందు కానీ వేసినారంటే అడుగు వేసినారంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా కానీ చిన్న టెక్నాలజీతో, ఎందుకంటే ఇప్పుడు పిండి మరాలు ఉన్నాయి, ఆ విధంగా వర్మీ కంపోస్ట్కు ఈ యొక్క వర్మ్స్ అర్త్ వార్మ్స్కి ఫీడింగ్ ఎట్లా ఈ వేప ఆకు కానీ వేప ఆకుతో మన పేడ, ఈ రెండు పిడకలు ఉంటాయి కదా, కలిపి దాంట్లో వేసేస్తే కొద్దిగా మెత్తగా వస్తుంది, పొడి రూపంలో వస్తుంది, పిండి రూపంలో. దాని కానీ వేసినామంటే బాగా తినేసి త్వరగా మనకు వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఆ వర్మీ కంపోస్ట్ వేసినామంటే మంచి శక్తివంతంగా సారవంతంగా ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా విద్యార్థులు ఆ మర ఎట తయారు చేయాలి, ఆ మిషన్, ఇది వర్మీ కంపోస్ట్కు ఫీడింగ్ మిషన్, వర్మ్స్కి ఫీడింగ్ మిషన్ తయారు చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.